అరుణాలోకానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ శ్రీ భరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ అంటే ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక. వారిద్దరు ఈ యొక్క దీవెనలతో ఈ సంవత్సరం అందరికీ అన్ని శుభములు కలుగజేయాలని మనసారా కోరుకుంటున్నాను. నేను మనలో ఉన్న చెడు గుణాలను కూడా జయించి వాటికి పరాభవం కలిగించేలా మన శక్తితో మనోశక్తితో అన్నింటినీ చెడు గుణాలను ఎదిరించి మంచిని పెంచుకొని అందరూ సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇది తెలంగాణలో ఉగాది పచ్చడి ఇలా కుండకి పసుపు రాసి బొట్లు పెట్టి కంకణం మామిడాకుతో కంకణం కట్టి వాటిలో కొత్త చింతపండు, వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లము, ఉప్పు, మిరియాల పొడి ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి చేయడం జరుగుతుంది. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా బాగుంటుంది ఈ ఉగాది పచ్చడి. మనలో అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇంకా కడుపు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం కొత్తగా అంటే వాతావరణం చేంజ్ కాబోతూ ఉంది కాబట్టి అందరికీ మంచి జరుగుతుంది. ఉగాది పచ్చడి తినడం వల్ల, తాగడం వల్ల తెలంగాణ సైడ్ పచ్చగానే చేస్తాం. ఇంకా భక్షాలు చేస్తాం. ఇది గోధుమ పిండిలో నెయ్యి కలిపి దాంతో మంచి పిండిని మెత్తగా కలుపుకొని శనగపప్పు ఉడకబెట్టుకొని దాంట్లో బెల్లం వేసి ఉడికి అది చల్లారాక మిక్సీలో వేయటం. ఇంకా మామిడికాయ ముక్కలు ఉడకబెట్టేసి వాటి రసం తీసి పులిహోర, భక్షాలు ఇలా పిండి చాలా మెత్తగా ఉంటుంది. చక్కగా చేతితో ఒత్తుకోవచ్చు. చేతితో ఒత్తేసి పైన సన్నటి పంటతో నెయ్యి వేసి కాల్చడం చాలా బాగుంటాయి. వేసేసి పోపులో వేసేసి మిరియాల పొడి, ఇంకొక జీలకర్ర పొడి వేసేసి కలుపుకోవాలి. దగ్గరికి వచ్చాక
అన్నం వేడన్నం చల్లార్చుకున్న అన్నంలో పసుపు నూనె వేసి కలిపి పెట్టాను. దాంట్లో ఈ మామిడికాయ పోపుని వేసి కలపడం. పచ్చి మామిడికాయ తురుముతో కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది, రెండు బాగుంటాయి. మామిడికాయ పులిహోర అన్నంలో ఇది వేసేసి మామిడికాయ వేసేసి కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుంది. భక్షాలు, మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడి రెడీ. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేశాను. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.